హైదరాబాద్ పెద్దాంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో కుంట్లూరు శ్రీ భాగ్యనగర్ కాలనీ పూర్తిగా వర్షపు నీటిలో మునిగిపోయింది. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కాలనీ పూర్తిగా జలమయమైంది. వర్షపు నీటితో పాటు వనస్థలిపురం నుంచి వచ్చి ట్రంక్ లైన్ పొంగి పొర్లుతుండటంతో కాలనీ మొత్తం కూడా పూర్తిగా నీటితో నిండిపోయింది. ప్రాణాభయంతో సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాలనీ వాసులు. కాలనీలో చిక్కుకున్న వారిని మున్సిపాలిటీ సిబ్బంది, హైడ్రా అధికారులు జేసీబీ సాయంతో బయటకు తీసుకొచ్చారు. వర్షపు నీరు నుండి మా కాలనీని కాపాడాలని స్థానికులు కోరుతూ ఉన్నారు. మోర్ డీటెయిల్స్ స్పాట్ నుండి మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుజాత, పెద్దాంబర్పేటలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతం నిన్న సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్రాంతం కుంట్లూరు శ్రీ భాగ్యలక్ష్మి నగర్. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. అంటే నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షానికి పెద్ద ఎత్తున పైన ఉన్నటువంటి ప్రాంతం నుంచి నీరంతా ఇక్కడికి వచ్చి నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నీరు బయటకు వెళ్లే మార్గం లేకనే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులంతా నీట మునిగాయి. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే అక్కడ ఉన్నటువంటి ఇంటి లోపలికి వెళ్ళాయి. దాదాపు ఆ ప్రహరీ గోడ అంతా కూడా రాత్రి నీటమయమైపోవడంతో అందులో ఉన్నటువంటి వాళ్ళు భయానికి గురయ్యి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. బిక్కుమంటుంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు జేసీబీల సహాయంతో వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. అయితే గత కొన్నేండ్ల నుంచి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు కాలనీ వాసులు. ప్రస్తుతం మనతో పాటు కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. అంటే ఒకవైపు మనం చూడొచ్చు, పిల్లల్ని తీసుకొని అక్కడ నుంచి రావడానికి కూడా కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం తమ అవసరాల కోసం రావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి నీటిలో నుంచి నడుచుకుంటూ రావాలి. పిల్లలు రావడానికి చాలా ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. ఈ వరద నీరు ఎక్కువగా చేరుతుండడం వల్ల 2 రోడ్ల మధ్య ఉన్నటువంటి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి, ప్రతిసారి కూడా వర్షం పడినప్పుడు ఇదే సిచ్యువేషన్ ఉంటుందా మేడం? అవును మేడం, ఈ 2 years నుంచి ప్రాబ్లం ఉంది మేడం. యాక్చువల్లీ ఈ 2 months నుంచి ఇంకా ఎక్కువ వర్షాల వల్ల చాలా పైనుంచి నీళ్ళు వస్తున్నాయి మేడం. ఇక్కడ ట్రంక్ లైన్ ఉంది మేడం, అది కానీ పొంగుతున్న దానివల్ల నీళ్ళు ఇటే వస్తున్నాయి. డ్రైనేజ్ వాటర్ అంతా, ఆ వాటర్ వల్ల ఈ వాటర్ వల్ల ఇంట్లో ఏజ్ పర్సన్స్ ఉన్నారు, మొత్తం రోగాలు వస్తున్నాయి, డెంగ్యూ ఫీవర్ వస్తున్నాయి, బయటికి రాని పరిస్థితి ఉంది. అక్కడ రోడ్ ఉంది, ఆ రోడ్ బ్లాక్ చేసేసాం మేడం. చేసిన వల్ల నీళ్ళు పోతలేదు. ఇప్పుడు ఎన్ని రోజులు ఇట్లే కాపాడాలని చెప్పండి మేడం. చాలా ఇబ్బంది అవుతుంది తెలుసా. ఫ్యామిలీ పర్సన్స్కి అందరికి ఏజ్ పర్సన్స్ ఉన్నారు, మమ్మీ డాడీ 70 years పీపుల్. చూస్తే ఆ ఇంటి గోడల వరకు నీళ్ళు వెళ్ళినటువంటి విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి రాత్రి. సో ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, బయటకు వచ్చారు? అవును మేడం, నైట్ పోలీసు వాళ్ళు వచ్చారు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు, మున్సిపాలిటీలు వచ్చారు, అందరూ వచ్చి సాయం చేసి జేసీబీ తీసుకుని వెళ్ళి జేసీబీ నుంచి బయటికి తీసుకొచ్చారు నైట్లో. మళ్ళీ మన కార్పొరేటర్ శ్రీరాములు వచ్చారు, మన కాలనీ ప్రెసిడెంట్ వచ్చారు, చాలా సిబ్బందులు అందరూ హెల్ప్ చేస్తారు. చాలామంది వాళ్ళు బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ హెల్ప్ చేస్తారు మేడం మాకు. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది మేడం? ఒకటి ట్రంక్ లైనర్ ఉంది మేడం ఇక్కడ, అది పొంగి కారుతున్నాయి వాటరు. పైనుంచి మొత్తం వాటర్ ఇక్కడ లోడ్ అవుతుంది మేడం. అంత స్టక్ ఇక్కడ అయిపోతుంది. ఇక బయటికి పోయే పరిస్థితి ఏం లేదు. ఒక రూట్ ఉంది, ఆ గోడ దగ్గర పోతే అది తీస్తే మనకి వెళ్తుంది వాటర్. ఇప్పుడు ఆల్టర్నేటివ్ వాటర్ పోవడానికి ఏం లేదా, మోటార్ల సహాయంతో? లేదు మేడం, అదొక్క ఆప్షన్ తప్ప. ఇప్పుడు ఇక మోటార్ పెడితే మళ్ళీ రిటర్న్ నీళ్ళు వస్తాయి మళ్ళీ. అదొక్క ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ లేదు మేడం. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయండి? 100 కుటుంబాల దాకా ఉంటాయి మేడం. ఈ కుటుంబాలు అందరికీ వాటర్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ సంవత్సరం చాలా వర్షాలు పడడం వల్ల ఈ కాలనీలో జలమయం ఎక్కువైపోయింది. ఇంకోటి ఏంటంటే మెయిన్ వనస్థలిపురం నుండి వచ్చే వాటర్ ట్రంక్ లైన్ అది రిటర్న్ పొంగడం వల్ల పొంగి మొత్తం ఈ కాలనీలో ఆ వాటరు, ఈ వర్షపు నీరు మొత్తం టోటల్గా ఈ కాలనీలో అందరికీ నీళ్లు రాకపోకలు అన్నిటికీ ప్రాబ్లం వచ్చేసింది. తినడానికి కానీ దేనికి కానీ అన్నిటికీ చాలా ప్రాబ్లం వచ్చింది. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ కాలనీలో ఈ వాటర్ పోవడానికి మీరు ఏ విధంగా అయినా జిహెచ్ఎంసీ వాళ్ళని కోరేది వాటర్ పోయడానికి ఏదైనా సజెషన్ చేయమని కోరుతున్నాను. ఇప్పటివరకు అధికారులు ఎవరైనా వచ్చారా? అధికారుల దృష్టికి మీరు తీసుకెళ్లారా? ఇంత మునుపు నిన్న రాత్రి స్థానిక కౌన్సిలర్ జోర్కా గీతా శ్రీరాములు గారు వచ్చారు. అదేవిధంగా ఆయన వచ్చి అన్ని విధాలుగా ఆయన సహకరించారు. ఇంకోటి అంటే పోలీసు వాళ్ళకి 100కి డైల్ చేశారు. జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫోన్ చేసి జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు. అదేవిధంగా మళ్ళీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా లాస్ట్ టైంలో వచ్చి వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి జేసీబీ ద్వారా వాళ్ళని కాపాడడం జరిగింది. అంటే ఇప్పుడు నీరు ఎలా వెళ్ళాలి? ఎవ్రీ టైం ఇలా నీళ్ళు నిలిచిపోయినప్పుడు ఏం చేస్తుంటారు? ఈ నీళ్లు లాస్ట్ 2 years దాకా అంటే ఓపెన్ ఏరియా ఉండే, కొద్దిగా ఓపెన్ ఏరియా వల్ల వాటర్ అనేది వెళ్ళిపోయేది. ఇలాంటి ప్రాబ్లం రాలేదు. ఈసారి ఏమైందంటే అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు రోడ్లు కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ మొత్తం బ్లాక్ చేయడం వల్ల నీళ్ళు ఆగిపోయినాయి. ఆ నీళ్ళు వెళ్ళడానికి ఏదైనా ఒక దారి చేయడానికి
కోరుతున్నాం. చూస్తున్నాం కదా, అంటే వాళ్ళ నిత్యావసరాల కోసం కావచ్చు, వాళ్ళ పనుల కోసం కావచ్చు, బయటకు వచ్చేటువంటి సమయంలో పిల్లల్ని తీసుకొస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము వచ్చి 4 months అవుతుందండి. ఎప్పుడైనా ఇలా వర్షపు నీరు ఆగిపోయిందా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ అక్కడ ఏదో అడ్డుకట్ట కట్టారు, అక్కడ నుంచి వాటర్ ఆగిపోయి అంటున్నారు. ఏమైనా కంప్లైంట్స్ ఇచ్చారా? ఇచ్చినారంట, వాళ్ళైతే లీగల్గా వెళ్దామని అంటున్నారంట. ఎలా పిల్లలతో కావచ్చు, ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలి? కష్టంగానే ఉందండి, కష్టంగానే ఉంది, చాలా కష్టంగా ఉంటుంది. ఇంట్లో నీళ్ళు ఏమన్నా వచ్చాయి? వస్తున్నాయండి, పైనుంచి వస్తున్నాయి, వాటర్ బాగానే వస్తున్నాయి. అయితే వర్షం కురిసిన ప్రతిసారి బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్నాము. గత 2 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉంది. అక్కడ బయటికి వెళ్లాల్సినటువంటి వాటర్ ఫ్లోటింగ్ దగ్గర గోడ నిర్మించడం వల్లనే అడ్డుగా ఈ వాటర్ అనేది ఎక్కడికి వెళ్లకుండా మొత్తం ఆగిపోయాయి, ఇళ్లలోకి వెళ్ళాయి. నిన్న సాయంత్రం నుంచి ఇదే పరిస్థితి ఉంది. అసలు వాటర్ ఎటు పంపించాలన్నది కూడా ఇక్కడ ఆల్టర్నేటివ్ లేకుండా ఉంది. దయచేసి అధికారులు వెంటనే స్పందించి ఆ వాల్ ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తే ఈ వాటర్ మొత్తం బయటికి వెళ్ళి ఇక్కడ క్లియర్ అయిపోతుంది. గతంలో ఆ వాల్ లేకపోవడం వల్ల ఒకవేళ వాటర్ ఇక్కడ వర్షానికి ఆగిపోయినా వెంటనే బయటికి వెళ్ళిపోతుండేవి అని చెప్తున్నారు. ఒకసారి మనం చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంటి విజువల్స్ అన్నీ చూడొచ్చు. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గుడిసె, అంటే చిన్న చిన్న ఇంటి నిర్మాణాలప్పుడు ఇలాంటి గుడిసెలు నిర్మించి వాచ్మెన్లుగా ఉంటూ ఉంటారు. నిన్న పూర్తి స్థాయిలో వర్షం రావడము, ఆ తర్వాత గుడిసె నీట మునుగుతుండడంతో వాళ్ళు కూడా ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాగే కాలనీలో వాటర్ నిలిచిపోతే మేము ఎక్కడికి వెళ్ళాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. లక్షల రూపాయలు డబ్బులు పోగేసుకొని అప్పులు చేసి మరి ఇల్లులు కట్టుకున్నాము, రెంట్లకు వచ్చాము, కానీ ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పేసి తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలి. ఇలాంటి చిన్న వర్షం పడ్డా నీళ్ళు ఇలాగే నిలిచిపోతున్నాయి కాబట్టి ఈ నీళ్లు నిలిచిపోవడానికి ఆల్టర్నేటివ్గా రూట్స్ని ఏమైనా సరే మాకు చూపించాలి, లేదంటే ఆ వాల్ని అనేది తొలగించాలి అని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇప్పటికే ఇలా ఉందంటే రానున్నటువంటి 4 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి సాయంత్రం ఒకవేళ వర్షం కురిస్తే ఇక మేము ఈ కాలనీ పూర్తిగా వదిలేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మా ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోతాయి అని చెప్పేసి స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే చూస్తే దాదాపు ఇక్కడ నేను నిల్చున్నటువంటి ప్లేస్లోనే మోకాళ్ళ లోతుకి పైగానే నీళ్లు ఉంది. రాత్రి ఒకసారి ఆలోచిస్తే ఆ వర్షానికి ఇంకా మనిషి మునిగిపోయేటువంటి లోతు ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఎమర్జెన్సీ అంటే కనీసం మేము బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఇళ్లలోకి నీళ్లు వచ్చినప్పుడు మమ్మల్ని కాపాడండి అని మేము కేకలు వేసినా కూడా ఒక ఇంటికి డిస్టెన్స్ ఉంది కాబట్టి ఎవరు రాలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎవరి ఇంట్లో నుంచైనా బయటికి రావాలి అన్న సేమ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మాకు ఆ టైంలో నీళ్ళు వచ్చినా ఎటు వెళ్ళాలి అనే కనీసము ఏం దిక్కుతోచినటువంటి పరిస్థితి ఆ టైంలో ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ నీటినన్నిటిని క్లియర్ చేయాలి. సాయంత్రం వర్షం కురిస్తే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నీరు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నీరు బయటికి వెళ్ళిపోయే మార్గాన్ని చూయిస్తే మేము కొంత వరకు సేఫ్గా ఉంటాము అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ సుజాత.